హలో గాయ్స్, దిస్ ఈజ్ అర్షియా. వెల్కమ్ టు అర్షియాస్ క్లబ్. ఈరోజు మొక్కజొన్నతో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన మొక్కజొన్న గారెలు అనొచ్చు, మక్క గారెలు అనొచ్చు, కార్న్ కట్లెట్ అనొచ్చు. చేసేద్దాం రండి. దీనికోసం ఒక పెద్ద మొక్కజొన్నని గింజలు తీసి పెట్టుకున్నాను. నేను తీసుకుంది కొంచెం ముదురుగా ఉంది కాబట్టి, కొంచెం డ్రై అయినట్లు అనిపించింది కాబట్టి నేను ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకున్నాను. మామూలు గిన్నెలోనే ఉడకబెట్టుకున్నా, కుక్కర్లో ఏమి వేయలేదు. వాటిని చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, జీలకర్ర, 1 ఇంచు అల్లం ముక్కలు వేసుకొని నేను గ్రైండ్ చేసేసుకున్నాను. కొంచెం కావాలనుకుంటే వాటర్ వేసుకోవాలి. నేనైతే వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసినాను. కొంచెం మంచి లేతవైతే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనం స్వీట్ కార్న్తో కూడా చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ తీసుకున్నట్లయితే మనం బాయిల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. తర్వాత నేను గ్రైండ్ చేసినాక సన్నగా తరుక్కున్న తోటకూర, ఉప్పు వేసి కలుపుకుంటున్నానండి. అవి కలుపుకొని మనము గారెలు వేసుకుంటే తోటకూర కానీ మీరు ఏదన్నా ఆకుకూర ప్రిఫర్ చేసుకోవచ్చు. నేను తోటకూర వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. వేసుకొని కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేయలేదు. తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను షాలో ఫ్రై చేస్తున్నా, డీప్ ఫ్రై చేయడం లేదు. ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అంతే. దాని మీద ఇంకా గారెలు వేసేసుకున్నాను. చేతిని తడి చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. బైండింగ్ కూడా బాగానే అయింది. దాని తర్వాత ఏం అవసరం పడలేదు నాకు. ఏమంటే వేసినాక నేను కొంచెం చిన్న పొరపాటు వల్ల తీసేయడంలో కొంచెం ఒకటి ఇరిగిపోయింది అంతే. మనము షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి దీనికి సరిపోతుంది. నేను ఇంకా కొంచెం తక్కువ ఆయిల్లో చేద్దాం అనుకున్నా. అందుకే బైండింగ్ బాగా రావడానికి, విరిగిపోకుండా ఉండడానికి నేను శనగపిండి వేసినాను కొంచెం. అది కూడా ఒక చిన్న, నా గుప్పెడితో చిన్న సగం గుప్పెడు వేసింటాను అంతే. వేసి కలుపుకొని ఆ మిగిలిన ఆయిల్, దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా ఉండదు, ఒక 1 స్పూన్ ఆయిల్ ఉంటుంది అంతే. ఇది మందంగా ఉంటాయి కదా పాన్స్, ఆ పాన్లో చేస్తున్నాను కాబట్టి నాకు ఇబ్బంది కాలేదు. నాన్ స్టిక్ మీద కూడా చేసుకోవచ్చు. మనం మామూలు కడాయిలో చేసుకుంటే గిన కొంచెం జాగ్రత్తగా తిప్పేసుకోవాలి. కొంచెం ఆయిల్లో చేస్తున్నాను కాబట్టి అది బాగా ఉడకాలి కదా 2 వైపులా. అందుకోసం నేను దాని మీద మూత పెట్టేసినాను. గారెలన్నీ వేసుకొని దాని మీద మూత పెట్టేసిన, ఎందుకంటే పై పొర కూడా కొంచెం మంచిగా ఉడుకుతుంది అని చెప్పేసి. దీని నుంచి మనకి ఏమి ఇబ్బంది రాదు, ఎందుకంటే మనం ఆల్రెడీ కార్న్స్ని బాయిల్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు కొంచెం ఒకవైపు అయిపోయినాక రెండో వైపుకు తిప్పేసుకోవాలి. చూస్తున్నారుగా ఎంత బాగా మనకి వచ్చేస్తున్నాయో, దానికి అంటుకోకుండా, ప్యాన్కి అంటుకోకుండా. ఇవైతే నాకు అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు, చాలా ఈజీగా వచ్చేసినాయి. ఇంకా కొంచెం రిక్వైర్మెంట్ అయితే నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ మళ్ళీ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. మాది చిన్న స్పూన్ కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. చూసినారా, 2 వైపులా కాగిపోయినాక నేను దీన్ని డిష్ అవుట్ చేసుకుంటున్నాను. ఏమంటే చాలా ఓపిక ఉండాలి. ఇది మొక్కజొన్న కాబట్టి బాగా కాలాలంటే చాలా టైం పట్టింది నాకు. ఒక్కొక్క వాయి మనం డీప్ ఫ్రై చేసింటే తొందరగా అయిపోనేమో, కానీ మనం తక్కువ ఆయిల్లో చేసినాం కాబట్టి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మనవి. ఇవి వచ్చేసి చాలా తక్కువ ఆయిల్లో చేసినవి. వేరే ట్రేలో కూడా ఉన్నాయి కదా, అవి వచ్చి షాలో ఫ్రై చేసినవి. చూసినారా, దానికి దీనికి ఏం పెద్ద తేడా లేదు. ఎంత బాగున్నాయి, బాగా ఉడికిపోయినాయి. తింటుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అల్లం వేసినాము, ఆనియన్ వేసినాము, జీలకర్ర అన్నీ వేసినాం కదా, చాలా మంచి ఫ్లేవర్ తింటుంటే అనిపిస్తుంది. అది కాక మొక్కజొన్న ఫ్లేవర్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే పాప్కార్న్తో చేసినామేమో అన్నంత ఏ ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి షాలో ఫ్రై చేసినవి. చూసినారా, షాలో ఫ్రైవి కాస్త ఎక్కువ క్రిస్పీగా వచ్చినాయి. ఈ క్రిస్పీనెస్ వేరే ఉంది, తక్కువ ఆయిల్తో చేసిన వాటి క్రిస్పీనెస్ వేరే ఉంది. దేనికి అవే పర్ఫెక్ట్గా సూపర్గా ఉన్నాయి. ఇవి మంచి ప్రోటీన్ ఎక్కువ, దీంట్లో మనకు ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ ఇది. మన కడుపుకి, మన శరీరానికి ఫైబర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ మొక్కజొన్న సీజన్లో తప్పకుండా మొక్కజొన్న తిని తీరాల్సిందే. ఎప్పుడు ఉడకబెట్టుకొని తినడం, లేదంటే కాల్చుకొని తినడం అలవాటు మనకి. ఇలాంటి కొత్త కొత్త డిష్లు చేసుకొని తింటే మనకి ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నా వీడియో, ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.